రష్యా గర్ల్స్ ఏదో కాన్ఫరెన్స్ అన్నారు, ఆయన చూస్తే గర్ల్సా గర్ల్సా కన్ను చెదిరిపోయేలాగా నాయనా. మళ్ళీ తెరిపిస్తాను అంటే సీసీ అంటే గూడ్చుకోవడం, సీసీ అంటే గూడ్చుకోవడమా? గూడ్చుకోవడం 15,000 ఇచ్చాకి ఏమన్నా చెడ్డీలు అమ్మే పెట్టాకేనా? గడ్డలు మాట్లాడుతాను. నువ్వే మళ్ళా ఏం చెప్పినావా? సాఫ్ట్వేర్ అను నువ్వు సాఫ్ట్వేర్ పేరు చెప్పి కాదు, ఎవరో తేడాలు తీసుకొచ్చి పెట్టినాం రష్యన్ అని, మేకప్ వేసి పెట్టినాం రష్యన్ అని. మేకప్ వేసి మనకి రష్యన్ రే శివ, రే శివ, ఆడ స్విచ్ ఆన్లో ఉందో లేదు చూడు, నెట్ స్లో వస్తుంది. స్విచ్ ఆఫ్లో ఉంది చూడు. సార్ మీ వీడియో కాల్ రావడం లేదు. టీమ్ లీడర్కి ఒకసారి కాల్ చేయమని చెప్పండి. టీమ్ లీడర్ కాల్ చేయమని చెప్పండి సార్. ఇది ప్రాజెక్ట్లో కూర్చున్నాను ఆల్రెడీ. ఓహో నేను చూడలేదే. ఏది ల్యాప్టాప్ చీకలేడు నమ్ములుతా సార్. టీమ్ లీడర్ వస్తాను సార్. కాన్ఫరెన్స్ వీడియో కాల్ ల్యాప్టాప్ రెడీ పెట్టుకొని కూర్చున్నాను. మీరు రష్యా క్లయింట్స్ వీళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి. ఇప్పుడు పిలిపిస్తే నైట్ కూర్చొని రష్యా వాళ్ళతో, జపాన్ వీళ్ళ మొత్తం యూకే వీళ్ళందరితో ఒకసారి కాన్ఫరెన్స్లోకి వస్తాను. వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటి నుంచి పెట్టలేండి ఇప్పుడు? ఓకే ఎంత 5 minutes పడుతుందా టైము? ఓకే రెడీగా ఉంటాను. అసలు బిల్డప్కే ఓ రాసింది తట్టుకోలేకపోతాను. బిల్లుకోలేకపోతే పో, అడుగు లోపల చేసుకుంటావు, చేసుకుని రాబో. మళ్ళీ తట్టుకోలేదు నాకేం చెప్తాను? నేనే ఖాళీగా లేనిడా. ఖాళీ తెలుస్తుంది, తెలుసు కదా ఏందో ఇది ల్యాప్టాప్. మళ్ళా ఏం చూస్తారు దాంట్లో? అది నోట్లోకి వచ్చింది నీకు బిట్లని. అట్లుంది నీ మైండ్ సెట్. నా మైండ్ సెట్ ఏంది? రష్యా వాళ్ళతో, యూకే వాళ్ళతో, మొత్తం వేరే దేశస్తులతో వీడియో కాన్ఫరెన్స్ లో పోతాను ప్రాజెక్ట్ గురించి మాట్లాడేకి. నువ్వు కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాక ఇట్లాంటివి మామూలు జరుగుతుంటాయి. అర్థమైందా? ఏం చదివినాను వస్తుంది నీకు? మరి ఏం చదివినావు? చదవలేదా? నువ్వు చదవలే. అప్పుడు ఎట్లా వస్తుంది అప్పటికప్పటికి? అంటే ఏం చదివినా అనుకుంటాను నేను. ఇప్పటికిప్పటికి ఎట్లా వస్తుంది? చదువు ఇండియా ఎప్పుడో ఉంది. సర్టిఫికెట్లు ఉంటాయి. ఆ సర్టిఫికెట్లతో మనం బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోతాము. బ్యాక్ డోర్ అంటే ఎవరో మిండగాలు ఇల్లు ఎగ్గురు వెనకాల డోర్ నుంచి వెళ్ళిపోయేది కాదు బ్యాక్ డోర్ అంటే. అర్థమైందా? మిండగాల డోర్ అని మళ్ళీ నువ్వు అప్పుడే బ్యాక్ డోర్ అంటే వెనకాల వైపు డోర్ పరిగెత్తి వెళ్ళిపోయి తప్పించుకొని తిరిగేది అనుకుంటా అంటావు. అందుకు ముందుగా చెప్తాను. నువ్వు అనుకుంటానావో అర్థమైందా? నువ్వు చేసినావు కాబట్టి. ఒక సాఫ్ట్వేర్ చీక్లెట్ ఒక సాఫ్ట్వేర్ చీక్లెట్ నమ్ములుకుంటా ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు అంటే నువ్వు అప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లో ఉంటావు. ఎవడైనా కానీ ఇదేంది ఇప్పుడు సీక్రెట్ నమ్ముకుంటుంటారా? సీక్రెట్ కాదు అది, సీక్రెట్. అది చూయింగమే. వీళ్ళు ఇంకా వచ్చేటట్లేరే. నాకు ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది. నువ్వు అదే పని కావాల్సిందిగానే కదా నాకు. ఏంది కావాల్సిందని? ఏమైంది ఇప్పుడు? ఆడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అట్లా చేయండి. ఎవడు? నువ్వు ఏదో కొట్టి బాబా. నువ్వు సాఫ్ట్వేర్ అంటే పెద్ద కష్టం అనుకుంటానేమో. ఆ బెంగళూరు రా చూపిస్తాను 190 మంది. వాళ్ళు చేసేది వేరు, నువ్వు చేసేది వేరు కదా. 10th క్లాస్ పాస్ అయినాడు 30 ఇప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు మా పిల్లోడు సాఫ్ట్వేర్ అంటే ఓఎమ్మ పిల్లోడు సాఫ్ట్వేర్ అంటే అంటారు.
అదే నువ్వు హైదరాబాద్కో బెంగళూరుకో బాంబేకో చెన్నైకో అక్కడ పోయినాకో సాఫ్ట్వేర్ అంటే అది ఒక తుప్పు కింద తీసేస్తారు. ప్రతి ఇంటికి ఇద్దరున్నారు సాఫ్ట్వేర్లు అంటారు. మన ఊర్లలో పల్లెల్లో మా కొడుకు సాఫ్ట్వేర్ అని బిల్డప్ చెప్పుకోవడమే. సాఫ్ట్వేర్ అంటే సిటీలో పెద్ద వాల్యూ ఉండదు. మామూలు ఉద్యోగం చేసినట్టు ఫీలింగ్ అంతే. ఆహా పోతానాడా జాబ్. ఉద్యోగం వచ్చిందా లేదా నీకు తెప్పిల్లా? ఇప్పుడు అడుగుతున్నా నేను చేరినే నిన్న ముగ్గురికి ఇప్పించినప్పుడే. అవునా? మళ్ళీ సాఫ్ట్ అన్నప్పుడే సాఫ్ట్ అంటే ఏంది ఊరిన రావడం అర్థమైందా? ఎవరు రావు. అదే నేను ఉన్నోనే నాకు జాబ్లు ఎట్లా వస్తాయి కూడా తెలుసు నాకు. ఇప్పుడు నువ్వు జాబ్ తెచ్చుకోవాలంటే నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతా. అర్థమైందా? డబ్బులు కట్టిపోవచ్చు. వేరే వాళ్ళ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి చెప్పించి అట్టునే అంత అట్టపోయి తెచ్చుకున్న వాళ్ళు లేకపోతే బీభత్సంగా చదివిన వాళ్ళు అంత సాఫ్ట్వేర్ అయినారు అనుకుంటే ఊడికి ఒకడు ఉంటాడు సక్రమంగా జాబ్ కొట్టినోడు. మిగతా వాళ్ళంతా నీ అట్లాగే నాది వేర్రా. నేను చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. లేదా నేను సాఫ్ట్వేర్ కంపెనీనే పెడతా. అదే నువ్వు ఊర్లో అర్థమైందా? నాకు చీక్లెట్ నమిలి ఉంచినంత సేపు సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టడము ఎవరు ఇంట్లో బజార్లో నీకే తెలియదు. మర్యాద పోతాయినా నువ్వు సిగరెట్లు నమ్ముతాయిపోయానంట ఎప్పకి. అది కంపెనీనే పెట్టేస్తాడంట. ఇప్పుడు ఎవరు? హలో చరణ్, టీమ్ లీడర్ గారు ఇంతమంది కాల్ చేసినాడు. టీమ్ లీడర్ రష్యా గర్ల్స్ ఏదో కాన్ఫరెన్స్ అన్నారు. ఆయన చూస్తే గర్ల్సా రాలేదు. ఇంకా నేను ఇక్కడ ల్యాప్టాప్ రెడీ పెట్టుకొని కూర్చున్నా. పాస్వర్డ్ మర్చిపోయినా కూడా అట్లా ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చున్నా. అది అసలు ల్యాప్టాప్ ఎవరిది? సరే రమ్మనండి. ఎవరు ల్యాప్టాప్? అది ఎవరి ల్యాప్టాప్ అయితే నీకే సాఫ్ట్వేర్ అన్నాక ల్యాప్టాప్ ముందర ఏదోటి పెట్టుకోవాలి. నీకు ఎవరిది పెట్టుకున్నారా? పవన్ది కానిలే, నువ్వు పవన్ది పెట్టుకొని నువ్వు లేడు. ఇప్పుడు సినిమా చూడాలనుకుంటావు, నీ ఈ టీవీలోనే చూస్తావు, ఆ టీవీలో కనబడతావు. ఆ టీవీలో నువ్వు చూడు. ల్యాప్టాప్ అంతే కనబడతావు. ఆ టీవీలో నువ్వు చూడు. ల్యాప్టాప్ అంతే. మనకు ఒత్తిగా రాళ్ళ దన పైకి చూసినా చూసినా ఈ రైట్స్ అక్కడ పోతుంది. చూడకుండా కొడతా. ఏంది టైపింగ్ లో ఎంత ఫస్ట్ వచ్చిన అనంతపూర్ లో తెలుసా నీకు? టైపింగ్ స్పీడ్ లో ఎవరు ఇంట్లో మరే పోతాయినా. నువ్వు నా టైపింగ్ స్పీడ్ తెలుదా? ఏం బొమ్మలో టైపింగ్ స్పీడ్ బుక్ కొట్టితే అయిపోయారే. ఇంకేం కొట్టాలి అట్లా కొట్టుకుంటా వద్దులేంగా. ఇప్పుడు ఏం మీ వాళ్ళు ఎవరో ఉన్నారో ఇప్పిమంటే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తా. నువ్వు నిజంగా ఇప్పిస్తున్నావు నువ్వు. చరణ్తో మాట్లాడతాను, రష్యన్ గర్ల్స్ అంటాను, న్యూయార్క్ గర్ల్స్ అంటాను. వీళ్ళంతా ఎవరు ఏమన్నా ఊతపుణ్యాన్ని వస్తారా వీడియో కాల్లోకి? మనం ఒక ఎంప్లాయ్ కార్డు ఉంది కాబట్టి, మనం ఎంప్లాయర్ కాబట్టి వాళ్ళు వీడియో కాల్కి వస్తారు. వాళ్ళు ఏదో మాట్లాడతారు, మనం ఏదో వాళ్ళు రెండు చెప్పి చూసినామా, ఆనందం పడినామా, మళ్ళీ ఎస్ ఓకే డన్ అని చెప్పి కొట్టేసి మూసేయడం, పడుకోవడం, జీతం పడుతుంది. నీకు తెలుసు చీక్లెట్ వేసుకొని నమ్మలాలి. ఎందుకు చీక్లెట్ వేసుకోండి? వీడియో కాల్ వచ్చినాడు మనం ఏమైనా ఆన్సర్ ఇవ్వకుండా యా 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 అట్లా బిల్డప్ ఇచ్చేకి ఇదే ఇస్తా. మళ్ళీ నాకు ఉందంటే నేను చీక్లెట్లు అమ్మేమని లెక్క కనబడతాను. నాకు దొరికిందే ఇది, నేనే కొనుక్కోలే. అది నువ్వు చిల్లర దొరికిందంటే నమ్మిలేసింది కాదు. చిన్న బ్యాగ్ బయట కూడా పెట్టినాడు గోడకాడ. బ్యాగ్ బయట కూడా పెట్టినాడు గోడకాడ. నీకెందుకు దొరికిందో కొనుక్కోయిందో నీకెందుకు? బానే ఉందా క్రాఫ్? ఏమైంది? రష్యన్ కాదు వీళ్ళు వస్తారు కదా, క్రాఫ్ అంతా నీట్గా ఉండాలా కొద్దిగా. నీ డబ్బా అనుకోంగా. ఎవరు? ఏమి నేనండి పోతా. నువ్వు చూడాలంటావా ఎట్లా వాళ్ళని? నాయనా ఎంప్లాయర్ కార్డు ఉంటే నేను ఎవరు పడితే వాళ్ళు చూసేకి రారు. వాళ్ళు ఆన్లైన్లోకి ఏంది లేదు నోట్లో. ఊరోళ్ళు ఏమని పెట్టుకుని నమ్ములుకో. చిల్లర ఏదో ఉన్నట్లున్నావు. పారప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ పక్కన నువ్వేది నిలబడేది? కన్ను చెదిరిపోయినా మళ్ళీ ఏందనుకుంటున్నావు? ఏళ్ళు అల్లాడిస్తా, మామూలుగా అల్లాడినో ఏళ్ళు అరిగిపోతానే. నీవు చెయ్యి అల్లాడిచ్చి నీ జాతకం అరిగిపోతుంది, రేఖలు అరిగిపోతానే. నీవు చెయ్యి అల్లాడిచ్చి నీ జాతకం అరిగిపోతుంది, రేఖలు అరిగిపోతానే.
నువ్వు నీ చెయ్యి అల్లాడిచ్చేదాన్ని నా ఏ అల్లాడిచ్చేదాన్ని చాలా తేడా ఉంది. నేను సాఫ్ట్వేర్ నువ్వు హార్డ్వేర్. ఘోరంగా మాట్లాడుతున్నాను. అలా నువ్వు ఏది కళ్ళు చదువుతానంటే నాకేం రాదా? ల్యాప్టాప్ ఆపరేట్ చేసేకి రాదా? అరిగిపోతున్నా అంటే ఏంది మళ్ళా అంత ఫాస్ట్ అన్నట్లు నువ్వు ఎటకారంగా మాట్లాడితే మళ్ళా చాలా ఘోరంగా. ఏళ్ళు అల్లాడిచ్చేవాడు దేశాలు దాల్తాడు, చెయ్యి అల్లాడిచ్చేవాడు కొంపలోనే ఉంటాడు, చెయ్యి అల్లాడిచ్చేవాడు కొంపలోనే ఉంటాడు. ఎట్లా మాట్లాడుతున్నా గంటలో వాళ్ళని చూపించేది కదా నేర్పించడం అంటే. నీకు సి ప్లస్ 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 అన్ని నేర్పిస్తాను. అంటే సీసీ అంటే గూడ్చిపోవడం కాదు, దాంట్లో ఉంటే కదా వర్క్ గురించి నేను నేర్పిస్తా. జావా నేర్పిస్తా, ఇవన్నీ నేర్పిస్తాను. ఇవన్నీ కోడింగ్ ఎట్లా చేయాలా, ఏం కథ, ఇవన్నీ ఒరాకిల్ ఇట్లా చాలా ఉంటాయి. నీకు బేసిక్ నేర్పిస్తాను. డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులు లేదు వీళ్ళకి. కోర్స్ బెంగళూరులో హైదరాబాద్లో నేర్చుకుంటే నీకు 30,000-40,000 అవుతుంది. 3,000-5,000 నేర్పించి పడేస్తా. పొద్దునకే బ్యాచ్ మెడలోకి వేసుకొని నువ్వు ఇంకా సాఫ్ట్వేర్ ఎవరికైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసా 5,000 3,000-2,000 కూడా సాఫ్ట్వేర్ చేసిన ఉన్నా నేను టైంపాస్కి. అది చిల్లర. నువ్వు 2,000కి పెట్టేస్తున్నావా? 2,000కి పెట్టినా కూడా నీకు దాంట్లో ఉంటుంది. నువ్వు 2,000 పెడితే ఇండియన్ గర్ల్స్తో కాన్ఫరెన్స్, 5,000 పెడితే రష్యాను, ఇట్లా 10,000 పెడితే బ్యాంకాక్, ఇట్లా సపరేట్ ఉంటాయి. ఊరికి అల్లట్టప్పగా నేర్పించి 10,000కి నీకు బ్యాంకాక్ వీల్ సైడ్ వాళ్ళు కావాలనే. ఆ ఇంటికాడ ఏడున్నాయి డబ్బులు చెప్పు చాలు నాకు. మళ్ళా నువ్వు మళ్ళీ ఎక్కువ తీసుకోవద్దు. నేర్పిస్తా, నువ్వే చెప్తావు నాకు వచ్చింది అని. అర్థమైందా? మళ్ళా మానేస్తా నద్దు. కొద్ది రోజు మానేస్తాను మళ్ళీ. అట్లా బాగుండవు నువ్వు. అడవి చెప్పు. ఉండు ఫోన్ చేయని. ఫోన్కి ఎంత మందికి పిల్లరు నాయన జాబ్స్. హలో, ఎప్పుడు నుంచే? రొంజబట్లు పట్టుకోవద్దు నోట్లో. ఏది ఏడబెట్టినావు డబ్బులు? బీరో సైడ్ అని చెప్పు. ఏది? లాకర్లో కింద. లాకర్ అంటే లోపల, బీరువా కిందనా? లోపల. ఆ బీరువా లాకర్లో అంటే 15,000 ఎంత ఉంది? నువ్వు 10,000 తెచ్చుకోమన్నా సార్. ఎంత? నువ్వు ఇప్పుడు వీడియో కాల్ చూడవా? చూస్తా. మళ్ళీ నువ్వు జాయిన్ అయినట్లే కదా. 15,000 డబ్బులు తీసుకోపంగా, రూపాయి ఎక్కువ కూడా ముట్టద్దు. నా 10,000 అంటే వీడియో కాల్ చూస్తావు చూడు. చూస్తా. సరే తీసుకోండి, పెట్టుకోండి, మళ్ళీ ఫోన్ చేస్తా. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకో. నేర్పిస్తానా కూడా నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకోగలనేది ఉండాలి నీలో. అర్థమైందా? ఫస్ట్ నువ్వు జాయిన్ అయ్యే ముందర సాఫ్ట్వేర్ అంటే ఏదో నీ మీనింగ్ తెలియాలి. అది తెలిస్తేనే నీ ఉద్యోగం ఏందని తెలుస్తుంది. ఆ ఉద్యోగంతో నువ్వు ఎట్లా ఎదగలవని తెలుస్తుంది. ఇంట్లో మొత్తం దేశమంతా సాఫ్ట్వేర్ ఇవి 2 డివైడ్ చేయి. సాఫ్ట్ అంటే ఏంది? శృతి మెత్తగా సాఫ్ట్ గాని. వేర్ అంటే ఏంది? ఎక్కించుకోని. మెత్తగా సాఫ్ట్ గాని. వేర్ అంటే ఏంది? ఎక్కించుకోని. సాఫ్ట్వేర్ అదే తల్లే మెత్తగా ఎక్కించుకోవడం. ఇప్పుడు ఇంకోటి అండర్ వేర్ అని ఉంటది. అండర్ అంటే లోపల, వేర్ అంటే ఎక్కించుకోవడం. లోపల ఎక్కించుకునేది అండర్ వేర్ అంటారు. సాఫ్ట్వేర్ అంటే మెత్తగా ఎక్కించుకోవడం. ఇప్పుడు మనకి నీకేమన్నా ఏంది ఎక్కించుకోవడం? ఏంది నువ్వు మళ్ళీ అండర్వేర్ కూడా ఎందుకు వస్తుంది మధ్యలో? అండర్వేర్లో వేర్ ఉందే లేదా? సాఫ్ట్వేర్లో వేర్ ఉందా లేదా? ఉంది. అండర్వేర్ అంటే సాఫ్ట్వేర్ అంటే మెత్తగా ఎక్కించుకోవడం. అండర్వేర్ అంటే టైట్గా ఎక్కించుకోవడం. ఈ రెండుకి దాంట్లో మనం ఇప్పుడు చేసే సాఫ్ట్వేర్ బిజినెస్ మెత్తగా చేస్తాం. మళ్ళీ సాఫ్ట్గా అంటే మెత్తగా నీటి కంఫర్ట్ ఉండేదట్లా నిక్కర్లు తయారు చేస్తాం మనం. ఏమి నిక్కర్లు తయారు? ఇంకా సాఫ్ట్వేర్ అంటే అదే కదా, మెత్తగా ఎక్కించుకోవడమే. కంఫర్ట్ నీకు మంచిగా మెత్తగా ఉండేవి తయారు చేస్తాం మనము. అంటే ఏందని ఇప్పుడు దీంట్లో కంపెనీస్ రష్యాకి, వేరే దేశాలకి అంతా మనం కంట్రాయలు అండర్వేర్లు అని పంపిస్తాం కదా. మనం అండర్వేర్ అంటే ఆ దేశంలో చట్టవిత్త నియమం. దాన్ని మనం సాఫ్ట్వేర్ అని చెప్పి క్లాస్గా సేల్ చేస్తాం.
ఇప్పుడు నేను పెద్ద ఎర్రిపనే కుండెరిపాప ఇప్పుడు నేను పెద్ద ఎర్రిపనే కుండెరిపాప ఏమైంది ఇప్పుడు నీకు? ఏ నో మర్యాద చెడిపోతుంది నీకే. ఏం చెడిపోతుంది? 15,000 ఇచ్చాకి ఏమన్నా చెడ్డీలు అమ్మే పెట్టాకే గడ్డలు మాట్లాడుతాను. నువ్వే మళ్ళా ఏం చెప్పినావా? సాఫ్ట్వేర్ అను. నువ్వు సాఫ్ట్వేర్ పేరు చెప్పి ఎంతమందితో చెడ్డీలు అమ్మించినావు? నువ్వు ఎంతమందితో చెడ్డు గోసులు అమ్మించినావో? ఇప్పుడు ఒకే పదానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకే పదానికి 10 అర్థాలు ఉందిలే. మనం నువ్వు ఏ అర్థం తీసుకున్నా పెట్టు. నువ్వు సాపుగా మెత్తగా ఎక్కించేదని మళ్ళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మెత్తగా ఎక్కించుకుంటాడు. ఇది ఇంజనీర్ అని పెట్టాల్సిన అవసరం ఏంటంటే మెత్తగా ఎక్కించుకునేది ఇంజనీరే కాదు, డాక్టర్ ఎక్కించుకుంటాడు, ప్రతి ఒక్కరు ఎక్కించుకుంటారు. దాని మళ్ళీ నేను పక్కన ఇంజనీర్ అని పెడితే మన బ్రాండ్ దెబ్బతిందా? ఓ ఇంజనీర్లో కొట్టిన ఈ డ్రైవర్ అని నమ్మ జీతం ఆ పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? సాఫ్ట్వేర్ ఏం రా నీకు? నువ్వు చెప్పుకో రేపటి నుంచి సాఫ్ట్వేర్ అని. సాఫ్ట్వేర్ అంటారు, కడ్రవేర్ అంటారు నన్నే. ఇంకా కడ్రవేరుడా అంటారు నన్ను. మళ్ళా కడ్రవేరోడా అని మనం అంత క్లాస్ గా సాఫ్ట్వేర్ అని సాఫ్ట్వేర్ ఈడు క్లాసే ఆడ పిలిచేదే. యాడ పిలిచేది? ఎక్స్ప్లెయిన్ మేము మెత్త డ్రైవర్లు అమ్ముతామని చెప్పు, సాఫ్ట్ గా ఉండే డ్రైవర్లు అమ్ముతాము, శృతి మెత్తని డ్రైవర్లు అమ్ముతాం. అందుకు మమ్మల్ని కట్ డ్రైవరు చెడ్డివే ఇట్లా ఏం మాట్లాడుతా అంటే ఏం మాట్లాడుతూ మమ్మల్ని మాట్లాడితే సాఫ్ట్వేర్ అని మాట్లాడాను కాదు. నా నీకేమన్నా ఉందేమన్నా మైండ్? చెడ్డీ వ్యాపారం ఎవరు పెట్టుకుంటారు నన్ను వదిలేదు. నువ్వు బాగుందప్ప. ఈ ఖర్చీఫ్లు అమ్ముతే నువ్వేమైనా బాధపడతావు? టీ షర్ట్లు అమ్ముతే బాధపడతావు? ఏంటి కట్టాను నువ్వు? అసలు ఏంటి పెట్టిస్తావు నువ్వు? 15,000 ఊరికే తప్పినావా నువ్వు? నీకు ఇప్పుడు అండర్వేర్ కి సాఫ్ట్వేర్ కి రెండింటికి తేడా తెలిసిందే లేదా? నువ్వు ఎక్కించుకో మెత్తగా. సాఫ్ట్ అంట మెత్తగంట ఎక్కించారంట. మళ్ళా ఆడికి నేను అనుకుంటప్పుడే నీకు అసలు ఏమీ తెలియదు. టీమ్ లీడర్తో మాట్లాడతావా? ఎవరు టీమ్ లీడర్? చెడ్డీ దానికే ఎవడు? నువ్వు చెడ్డీలు గిడ్డీలా మాట్లాడుతావు. క్లాస్ గా ల్యాప్టాప్ పెట్టుకొని టీమ్ లీడర్ తో మాట్లాడుకుంటా మేమంతా గ్రూప్ గా అయ్యి ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో కూడా ఎట్లా మాట్లాడతారు వీళ్ళు సాఫ్ట్వేర్ గురించి? సాఫ్ట్వేర్ గురించి అండర్వేర్ గురించా? అండర్వేర్ అని వేరే దేశము, ఒక్కో దేశంలో ఒక టైప్ మాట్లాడు. మనం క్లాస్ గా సాఫ్ట్వేర్ అంటాం. వాళ్ళని చూపిస్తాడు వీడియో కాల్ కూడా. ఎవరు వాళ్ళని లేడీస్ వస్తారు వాళ్ళు అంటే ఎవరు ఏమొస్తారు? వాళ్ళు రష్యా గర్ల్స్. ఎందుకు వస్తారు వాళ్ళు? బిజినెస్ గురించి మాట్లాడేకి అంటాడు. మళ్ళీ నేనేది ఊహించుకుంటే మళ్ళీ అంటే ఏమి ఊహించుకున్నా? నువ్వు నాకు అనవసరమే చూడ రేపు జాబ్ ఎక్కిన వెంటనే నా లెక్కన ఇచ్చేసాయి. అవసరం నీతో పనిచేదే అవసరం. ఒక్క నిమిషం. సాఫ్ట్వేర్ గా ఒక రోజన్నా బతకాలని లేదా నీకు? చెప్పేది నువ్వు నీకు మంచి ప్లెయిన్ షర్టు ఫార్మల్ ప్యాంట్ వేసి ఇన్ చేసి టక్ చేసుకొని షూస్ వేసుకొని ల్యాప్టాప్ తీసుకొని ఓ బ్యాగ్ వేసుకొని బయటికి సాఫ్ట్వేర్ బిజినెస్ మీద బయటికి పోతుంది. జనాలు అయితే ఎక్కడ ఉన్నారో ఆ బ్యాగ్ లో నుంచి ఒక మైక్ బయట తీస్తావు గట్టిగా మాట్లాడి. అక్కడ నువ్వు చెప్తావు పలానా మా సాఫ్ట్ ఎక్కించుకున్నా మీకు వేసుకున్నట్టు ఉండదు, లేకపోతే కంఫర్ట్ ఉంటుంది, సాగుతుంది అది అని చెప్పి నువ్వు ఏదైతే వేసుకున్నావో బట్టలు తీసి పక్కన పెట్టేసి అది వేసుకొని పబ్లిక్ లో చూపిస్తావు. ఎంత కంఫర్ట్ ఉంటుంది ముందే చూపించేది కాదు, మన కంపెనీ ఉంటాయి ఫ్రీ. ఎంత కంఫర్ట్ ఉంటుంది ముందే చూపించేది కాదు, మన కంపెనీ ఉంటాయి ఫ్రీగా. నీకు 6 జతలు ఇస్తాము. నువ్వు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్కిల్లో ఎక్కడెక్కడ మన పబ్లిసిటీ చేయాలా సాఫ్ట్వేర్ అనేది నీకు అది ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళా అవలేస్తాడవా? అది ఎక్కించుకొని మొత్తం జనాలు చూపిలే ఇట్లా చూడండమ్మా అని మైక్లో రాండమ్మా అంటే అట్లా మొగ మీద రాండమని పిలిచా. ఒకసారి చూడండి, ఓసారి చూడండి ఎంత మెత్తగా ఉంది, క్లాత్ ఎట్లుంది, ఎంత సాఫ్ట్గా ఉంది. మీరు కూడా సాఫ్ట్వేర్ కావాలని లేదా, మీకు సాఫ్ట్వేర్ కావాలని లేదా, మీకు సాఫ్ట్వేర్ కావాలని లేదా అని నువ్వు ప్రతి ఒక్కరిని గొంతుతో ప్రశ్నిస్తావు. ప్రశ్నించేది వాళ్ళు నన్ను నరికేస్తారు. ఎదుగా ఏం నీకు లేదని నీ చూడ నరికేస్తారు. ఎదుగా ఏం నీకు లేదని నీ చూడ వాళ్ళు నన్ను ఆడ బూంచేస్తారు. నీకు సాఫ్ట్వేర్ కి సెల్యూట్ అంటారు. సెల్యూట్ అంటారా? నువ్వు మొదలుస్తాడు ఆడపోయినావా? నాకు మంచి పని అదేమన్నా కూడా వాళ్ళ సెల్యూట్ కాదు మన క్యాప్షన్ అది. నువ్వు అది వేసుకొని సాఫ్ట్వేర్ వేసుకొని సెల్యూట్ అంటావు. ఇప్పుడు రామ్ రాజ్ సెల్యూట్ అయినప్పుడు జారిపోతుంది ఇది. అవన్నీ పట్టించుకోవద్దు, మనకి సేల్స్ ముఖ్యము. ఒక్కసారి వేసుకొని చూడండి అని చెప్పి నువ్వే వాళ్ళకి వేయి.
చిల్లర బజార్ మమ్మడం మళ్ళా ఎక్కిచ్చేది తప్పేముంది ఇప్పుడు షోరూమ్ లో పోతే సూటి వెక్కిరా నాకు ఎక్కించుకోవాలి నీ మళ్ళీ తగిలితే మళ్ళా నువ్వు ఎక్కిస్తావు మళ్ళా తీసేస్తావు ఎవరో ట్రైల్ చూస్తారో చూసుకో నీకు ఏదేముంది ఊహించుకుంటే చచ్చిపోతాను నేను స్వామి. అదే ఈ బిజినెస్ స్ట్రాటజీ కోసమే మన వాళ్ళు 6 మంది టీమ్ మెంబర్స్ ఇప్పుడు వస్తున్నారు వీడియో కాల్ కాన్ఫరెన్స్ లో. నా చెప్పు నేను కొట్టుకుంటానా? ఓ చెప్పు ఉంది ఎందుకు అసలు ఏడు పిలుస్తాను సాఫ్ట్వేర్ అంటే నువ్వే నమ్మలే. ఎవడు సాఫ్ట్వేర్ ఎవరికి కావాలా సాఫ్ట్వేర్? నాకొద్దు, నా లెక్కన పడాయి. నీకు ఇంకోటి మన సాఫ్ట్వేర్ లో డబ్బులకి అవి రిటర్న్ సాఫ్ట్వేర్లు ఇస్తాం. అది మంచిది స్వామి, నాకు ఇచ్చండి. ఏమి ఇచ్చేలా డబ్బులు సాఫ్ట్వేర్లు ఇస్తామంటాను. సాఫ్ట్వేర్లు అంటే ఏంది ఇస్తాను నీకు తెల్లా? ఏంటివి అవేనా కడ్రాయలా? నువ్వు వాడికి కట్ అనద్దు, మంది సాఫ్ట్. అర్థమైందా? కొత్తగా సిగ్గుగా అసహ్యంగా అనిపిస్తుంది. నువ్వు చూసుకోవట్టుగా నీకే ఎంత మర్యాద ఉంటుంది. ఏంది సాఫ్ట్వేర్ సార్ సెల్యూట్ అని ప్రతి ఒక్కరు నీకు సాఫ్ట్వేర్ సార్ సెల్యూట్ అని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు నీకు సాఫ్ట్వేర్ అంటే. నువ్వు మన ఊర్లో చెప్పుకున్నా ఏం చేస్తున్నావు నువ్వు పలానా చోట ఆ ఊర్లో అంటే సాఫ్ట్వేర్ అంటే నీ ఎట్లొచ్చింది వీనికి అసలు అబ్బబ్బబ్బా అని షాక్ అవుతారు. ఎట్లా అనుకుంటారు ఈయనకి ఎట్లున్నాడు అవతారం ఉన్నాడు ఎవడు యాన ఉద్దేశం నీకు రావడం లేదు, తెలియడం లేదు, దాని లుక్ వేరు. మన సాఫ్ట్వేర్ ఎక్కించుకోవడం అంటే ఓన్లీ ఇట్లా ఎక్కించుకోవడమే కాదు, చేతులకి రబ్బర్ బ్యాండ్గా ఎక్కించుకోవచ్చు, ఇట్లా తలకి ఇట్లా కట్టుకునే చేతులకి రబ్బర్ బ్యాండ్గా ఎక్కించుకోవచ్చు, ఇట్లా తలకి ఇట్లా కట్టుకునే ఏమి మెడకి స్టైల్గా వేసుకోవచ్చు. నీకు ఎన్ని విధాలు. ఇప్పుడు చూడు ఇక్కడ చూడు క్రికెట్ ఆడేటప్పుడు మోకాళ్ళకి వేసుకోవచ్చు. నీకు ఎన్ని విధాలు కంటే ఒక సాక్స్ లెక్క వాడుకోవచ్చు, కర్చీఫ్ లెక్క వాడుకోవచ్చు, భోజనం చేసిన తర్వాత టవాల్ లెక్క వాడుకోవచ్చు, మొగానికి దుడుచుకోవచ్చు, స్నానం చేసినాక టవాల్ లెక్క అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ మనకి సాఫ్ట్ మెటీరియల్ తో. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ నువ్వు సెల్యూట్ కొట్టకుండా చిల్లర మాత్రం నువ్వు బజార్లోకి ఈడ్చి కొడతా. నీకే మళ్ళా ఎంత పెట్టావు నువ్వు పెట్టుబడి? నాకు పెట్టుబడి నాకు ఇచ్చే 15,000 లెక్కన ఇచ్చేసి. నువ్వు 15,000 పెట్టావు, మేము తలా 3,000 వేసుకుని 6 మంది స్టార్ట్ చేస్తాం. నిన్నే సీఈఓగా పెడతాంలే, నువ్వే హెడ్, నీకే సెల్యూట్. నీకు పెడతా సెల్యూట్ నాకేందుకే చెరువు నాకు మేము 6 మంది బయట చంపేస్తారు. మేము 6 మంది 3,000 వేసుకున్నాం. నువ్వు ఒక్కనే 15,000 వేసినావు, ఏదో మన కంపెనీ మీద నమ్మకంతో. ఇప్పుడు అందరూ 6 మంది వీడియో కాల్ లెక్క వచ్చి సెల్యూట్ అంటారు. లెక్కిస్తారా ఇంకోటి రష్యన్ గర్ల్స్ చూస్తావా? చూసి పెట్టు. రష్యన్ గర్ల్స్ అంటే మనం డిసప్పాయింట్ కాదు, ఎవరో తేడాలు తీసుకొచ్చి పెట్టినాం రష్యన్ అని, మేకప్ వేసి పెట్టినాం రష్యన్ అని. మేకప్ వేసి మనకి రష్యన్ గర్ల్స్ యాడ్ నుంచి అంత బడ్జెట్ లేదు, తేడా గాలం తెచ్చి మేకప్ వేసి గుచ్చిపెట్టాము. ఇప్పుడు ఈ తేడాలేంటి మళ్ళా మన డెవలప్మెంట్ కోసము. వాళ్ళు కూడా వదిలిపెట్టే వాళ్ళ ఎవరు వాళ్ళే మనది మంచి ఫ్యూచర్ ఉండే కంపెనీ అని చెప్పి జాయిన్ అయ్యారు. ఇప్పుడు 2 ఉన్నారు, నువ్వు జాయిన్ అయితే 3 అవుతారు. ఏమే 6 మందిలో 3 తేడాలు, 3 మగోళ్ళు. ఎవరు తేడాలు? వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళు 2 ఉన్నారు, ఇప్పుడు కొత్తగా కూడా చేస్తాను. 3 సరిపోలు. 15,000 కట్టామని చెప్పి నువ్వు చెయ్యి బాడిగిలే మళ్ళా సాఫ్ట్వేర్ వేసి కొడతా అని చెప్తాను. సాఫ్ట్వేర్ మారవాని పోయి నీ సెల్లో నుంచి వీడియో కాల్ వస్తుంది, దాంట్లో లిఫ్ట్ చేయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎట్లా వేసుకోవాలా ఏమేమి కథ అనేది వేసుకొని చూపిస్తారు. ఇప్పుడు అది కూడా దాంట్లో నువ్వేమే 15,000 కట్టినా నువ్వు చూడాలా, అందరు వాళ్ళు నేను చూడాలి. వాళ్ళని ఎందుకు కాల్ చేసుకుంటాడు? అది ఎట్లుంటది మోడల్స్ ఏమో మారుద్దాము. మోడల్ చూడలేదు, వాళ్ళు చూసినట్టు చెప్తాను. యాదో 15,000 కట్టావు కాబట్టి పోయి చూసి సెలెక్ట్ చేయబోదు. నువ్వు చూసుకో కాల్చిట్టే వాళ్ళవన్నీ మొదటి చూడ. ఈ లెక్క ఊరిని వదిలిపెట్టినావు మేము లెక్క ఊరికే పెట్టాము. సాఫ్ట్వేర్ లో సార్ లెక్క ఇవ్వకుంటే ఏం చేస్తారు? ఇంటికాడ ఏం చెప్తాను మొత్తం అంతా చెప్పేస్తాను. మొత్తం అంతా ఈ గమ్మ అనుకున్నామా 10,000 ఊరి ఇచ్చి పెడతాను అనుకుంటాడు.